ఎందుకైనా రావాలి ఎమ్మెల్యేలు కానీ ఎందుకైనా నాయకులు అనిపిస్తుంది. నేను ఇంకా పార్టీకి కట్టుబడి ఉంటాను. క్రమశిక్షణ నాకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక్కటే ప్రశ్న, ఈ రోజు నిజంగా నేను పార్టీకి చేయలేదు అని అనుకుంటే ఎందుకు నా సొంత గ్రామం నుంచి వాళ్ళ టీడీపీ ఎమ్మెల్యేకి పోరాటం చేయాలని అనుకున్నాను. కాబట్టి ఇంకా ఎటువంటి ఘర్షణ పడకుండా మన వాళ్ళకు న్యాయం జరగాల. నేను ఎప్పుడు వర్గాలుగా చూడను. మన వాళ్ళకు అక్కడి నా కుటుంబం జోలికి నా కార్యకర్తల జోలికి వస్తే మటుకు కాబట్టి ఏ సమస్య వచ్చినా వర్గంలో ఏ సమస్య వచ్చినా నేను నా నంబర్ ఫోన్ నంబర్ అందరికీ ఏ సమయమైనా ఏ టైమైనా ఏ రోజైనా నాకు ఫోన్ చేసి ఆ సమస్య ఉందా అని చెప్పి ఖచ్చితంగా నేను ఈ సమస్య తీర్చుకుంటున్నాను. అలాగే మళ్ళీ కూడా చెప్తున్నాను, ఇంట్లో ఏ సమస్య ఉన్నా నేను మీ ఆడపిల్లగా భావించండి. అప్పుడే మరి నంద్యాల పెళ్లి ఇప్పించినా లేదా ఎక్కడ తగ్గలేదు. మళ్ళా వచ్చే ఖచ్చితంగా నందివరకు నేను రాజకీయంలో డాక్టర్గా రాజకీయంలో వచ్చాను. ఇప్పుడున్న అప్పుడున్న నాయకుల మధ్య నాకు రాజకీయం చేయడం రాదు. కులం మతం వర్గం ఎటువంటి విధేయం లేకుండా ప్రతి పేదవాడికి న్యాయం చేయాలి అని చెప్పి నేను రాజకీయంలో వచ్చాను. ప్రతి యువతకు ఉద్యోగాలు కావాలని చెప్పి నేను రాజకీయంలో వచ్చాను. ప్రతి మహిళకు న్యాయం చేయాలా. ఈరోజు మా ఉద్యోగంలో ఒక అమ్మాయి కనపడలేదు. అందరికీ తెలుసా? చిన్న బాబు 9 సంవత్సరాలు కనిపిస్తలేదు. మరి నేను ఒకటే చెప్పినాను, ఈ రోజు సాయంత్రం లోపల పాప కనపడకపోతే మా ఇంటి దగ్గరికి తీసుకుని రాకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే తీసుకెళ్ళారో ఆ పాపని వాడిని కనపడదు అని చెప్పి నేను తెలుసుకున్నాను. ఏది కష్టం వచ్చినా శివరామ ఉంటుంది. ఒక నియోజకవర్గం పెద్దగా బయట రాష్ట్రంలో ఉంటారు. మీరంతా శివరామను ఆశీర్వదించండి. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఒక మంచి భవిష్యత్తులోకి ఇవ్వబోతున్నారు. మన పనులన్నీ నెరవేరుతాయి. చాలా ఈ నెల రోజుల్లోనే చూసాం, ఈ నెల రోజుల్లోనే దౌర్జన్యం చూసాం. ఒక మైనారిటీ సోదరుని వెనకాల ఉన్నటువంటి ఒక రాష్ట్ర పోరాటం ఏంటంటే నువ్వు ఆక్రమించుకోవాలంట. చూద్దాం ఎంతసేపు ఈయన కూడా కారసాని రామ్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తే గుండు